హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు నాగేంద్ర. అలాగే నా ఛానల్కి వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే, మనం మామూలుగా ఈ మధ్యలో చాలామంది యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువగా స్టార్ట్ చేస్తున్నారు. అలాగే మనం పెట్టేటువంటి ఛానల్ ఏ కేటగిరీకి సంబంధించిందో అది మనం ముందుగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గేమ్స్ గురించి ఒక ఛానల్ పెడతామండి. దానికి సంబంధించి ఆ గేమ్స్ ఆ వీడియో చూసే వాళ్ళకి రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? ముందుగా మన ఛానల్ ఏంటి, ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి వెళ్తుందో తెలుసుకోవాలి. ఇప్పుడు గేమ్ ఛానల్ కాబట్టి ఆ కేటగిరీలో గేమింగ్ అని సెలెక్ట్ చేసాం అనుకోండి, అది చూసే వాళ్ళకి త్వరగా ఆ వీడియో రీచ్ అవుతుంది. కాబట్టి మనం పెట్టేటువంటి ఛానల్ ఏ కేటగిరీకి చెందుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ అండి, ఆటోస్ అండ్ వెహికల్స్ అండి. పేరులోనే ఉంది ఆటోస్ అండ్ వెహికల్స్. అంటే ఏం లేదు, ఇది వెహికల్స్ గురించి, అంటే బైక్స్ గురించి కానీ, కార్స్ గురించి కానీ, అలాగే వాటి యొక్క ఫీచర్స్ గురించి కానీ. ఫర్ ఎగ్జాంపుల్ బుల్లెట్ బైక్ అనుకోండి. బుల్లెట్ బైక్ అంటే దాని యొక్క ఫీచర్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కియా కార్ అనుకోండి. కియా కార్ యొక్క యూజెస్ ఏంటి, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, ఇలా వాటి గురించి తెలియజేసేది. ఇలా వెహికల్స్ గురించి తెలియజేసేది వెహికల్స్ అండ్ ఆటోస్. నెక్స్ట్ వన్ అండి, కామెడీ కేటగిరీ. కామెడీ అంటే పేరులోనే కామెడీ ఉంది. కామెడీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కామెడీ వీడియోస్ కానీ, అలాగే మనల్ని నవ్వించేటువంటి వీడియోస్, అది ఏదైనా కావచ్చు, మనల్ని నవ్వించేటువంటి వీడియోస్ ఈ కామెడీ కేటగిరీ కిందకి వస్తాయి. థర్డ్ వన్ అండి, ఎడ్యుకేషన్. వెరీ ఇంపార్టెంట్ ఈ కేటగిరీ అండి. ఎందుకంటారా? ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎడ్యుకేషన్ అంటే ఏంటండి, చిన్నప్పుడు స్కూల్లో మనకి ఏం చెప్తారు టీచర్స్? వాళ్ళకి తెలిసినటువంటి విషయాలు, అంటే వాళ్ళకు తెలిసినటువంటి విషయాలు పిల్లలకు తెలియజేస్తారు. సేమ్ ఇక్కడ కూడా అంతే అండి. యూట్యూబ్లో ఎడ్యుకేషన్ కేటగిరీ కూడా అంతే. అంటే ఏం లేదు, ఏదైనా ఒక విషయాన్ని ఇతరులకు తెలియజేయడాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను, యూట్యూబ్ గురించి చెప్తున్నాను మీకు. ఇది కూడా ఎడ్యుకేషనే. అలాగే ఆన్లైన్ క్లాసులు కానివ్వండి, యూట్యూబ్లో సబ్జెక్ట్ సంబంధించి క్లాసులు వస్తుంటాయి, అవి కానివ్వండి. ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఈ కేటగిరీ కిందకి వస్తుంది. నెక్స్ట్ అండి, ఎంటర్టైన్మెంట్ కేటగిరీ. ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటండి? వినోదం. అంటే మనల్ని ఎంటర్టైన్ చేసే వీడియోస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టోరీస్ కానీ, అలాగే డ్యాన్సులు కానీ, ఇలాంటివన్నీ కూడా ఏంటి, మనకు ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి. కామెడీ అది సపరేటు, ఇది ఎంటర్టైన్మెంట్ అనమాట. స్టోరీస్ కానీ, అలాగే కొన్ని ఈ మధ్యలో కొత్తగా క్యాట్ వీడియోస్ కానీ, ఏఐ వీడియోస్ చాలా వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ కేటగిరీ కిందకి వస్తుంది. నెక్స్ట్ వన్ అండి, ఫిల్మ్ అండ్ యానిమేషన్. పేరులోనే ఉందండి, ఫిల్మ్స్ అలాగే యానిమేషన్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్మ్స్ అంటే ఏం లేదు, ఎలాంటి సినిమా వస్తుంది, దానిలో యాక్టర్స్ ఎవరు, అలాగే సినిమా రివ్యూస్ ఇస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా ఫిల్మ్ కిందకి వస్తుంది. అలాగే యానిమేషన్ వీడియోస్, ఇవన్నీ కూడా ఈ కేటగిరీ కిందకి వస్తుందండి. నెక్స్ట్ వన్ గేమింగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు గేమ్స్ గురించి తెలియజేసే వీడియోస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ ఫైర్ కానీ, పబ్జీ కానీ, ఇలాంటి గేమ్స్ గురించి తెలియజేస్తూ ఉండే, ఇది గేమింగ్ కేటగిరీ కిందకి నెక్స్ట్ వన్ వస్తుంది. హౌ టు అండ్ స్టైల్ అండి. హౌ టు అంటే ఏంటి, ఎలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి, ఈ జీవితంలో ఈ 5 విషయాలు పాటిస్తే చాలా ఉన్నత స్థాయికి చేరుతారు అంటే ఇటువంటి వీడియోలు చాలా వస్తూ ఉంటాయి. అంటే ఇన్స్పిరేషన్ వీడియోస్. అలాగే మన పర్సనాలిటీ డెవలప్మెంట్, అలా ఎలా ఉంటే మన జీవితంలో బాగుపడతాం అంటే ఇన్స్పిరేషన్ వీడియోస్ అనమాట. అలాగే మన యొక్క స్టైల్ గురించి, అలాగే మేకప్, గ్రూమింగ్, వీటన్నిటికి సంబంధించి కూడా ఈ కేటగిరీకి వస్తాయి. హౌ టు అండ్ స్టైల్ కేటగిరీకి వస్తాయండి. నెక్స్ట్ వన్ మ్యూజిక్ కేటగిరీ. పేరులోనే ఉంది, అంటే మ్యూజిక్ సంబంధించినటువంటి వీడియోస్ అనమాట. అంటే ఎటువంటి పరికరాలు వాడతారు, అలాగే రిలాక్సింగ్ మ్యూజిక్, అలాంటివన్నీ కూడా ఈ మ్యూజిక్ కేటగిరీ కిందకి వస్తాయండి. నెక్స్ట్ వన్ న్యూస్ అండ్ పాలిటిక్స్. పేరులోనే ఉంది, న్యూస్ అలాగే పాలిటిక్స్ గురించి వివరిస్తాయి అనమాట. అంటే మన డైలీ జరిగేటువంటి న్యూస్ కానీ, అలాగే పాలిటిక్స్ గురించి కూడా ఈ కేటగిరీ తెలియజేస్తుంది. న్యూస్ అండ్ పాలిటిక్స్ కేటగిరీ అండి. నాన్ ప్రాఫిట్ అండ్ యాక్టివిజం అంటే ఏం లేదు, అనాథాశ్రమాల గురించి కానీ, సేవా కార్యక్రమాల గురించి కానీ, అలాగే పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు కానీ, ఆరోగ్య కార్యక్రమాలు కానీ, అలాగే చిన్నపిల్లల హక్కుల గురించి కానీ, విధుల గురించి కానీ, వీటన్నిటి గురించి కూడా ఇది నాన్ ప్రాఫిట్ అండ్ యాక్టివిజం
తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ పీపుల్స్ అండ్ బ్లాగ్స్ అండి. ఇది చాలా ఈ మధ్యలో ఎక్కువ ట్రెండ్ అవుతుంది అంటే ఈ కేటగిరీ కూడా. అంటే పీపుల్స్ అండ్ బ్లాగ్స్ అనమాట. అంటే అంటే డైలీ రొటీన్ అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇలా టిఫిన్ చేసుకొని తిన్నాము, ఇలా స్పెషల్ చేసుకున్నాము, అలాగే ఇలా సినిమాకి వెళ్ళాము, అలా ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి వచ్చాము, తిరిగి వచ్చాము, ఇలా చెప్తూ ఉంటారు కదా, బ్లాగ్స్ అనమాట. వాళ్ళ గురించి, అలాగే అంటే వాళ్ళ యొక్క డైలీ రొటీన్ గురించి, అలాగే వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాల గురించి తెలియజేయడం ఈ కేటగిరీ సంబంధించి ఉంటుంది, పీపుల్స్ అండ్ బ్లాగ్స్. నెక్స్ట్ వన్ పెట్స్ అండ్ యానిమల్స్ అండి. ఈ పేరులోనే ఉంది. అలాగే పెట్స్ అంటే చిన్న చిన్న జంతువుల గురించి కానీ, అలాగే యానిమల్స్ జంతువుల గురించి చిన్నవి, అలాగే యానిమల్స్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న కుక్క పిల్లలు ఉంటాయి, అంటే అవి ఏ జాతికి సంబంధించినవి, అలాగే వాటి యొక్క ఫీచర్స్ ఏంటి, అవి ఎలా చూసుకోవాలి, అలాగే వాటికి ఎటువంటి ప్రాబ్లం ఏమైనా వస్తే ఏం చేయాలి, అలాగే పక్షుల గురించి, బర్డ్స్ గురించి కానీ, అలాగే పెట్స్, లవ్ బర్డ్స్ అలాంటి వాటి గురించి కూడా ఈ ఛానల్ ఈ కేటగిరీ పెట్స్ అండ్ యానిమల్స్ కేటగిరీ. నెక్స్ట్ కేటగిరీ అండి సైన్స్ అండ్ టెక్నాలజీ. పేరులోనే ఉంది. అంటే సైన్స్ గురించి, అలాగే ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి టెక్నాలజీ గురించి తెలియజేస్తుంది ఈ ఛానల్. అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భూగోళ శాస్త్రం గురించి తెలియజేస్తుంది అనుకోండి, అది సైన్స్ కిందకి రాదు, అది ఎడ్యుకేషన్ కింద వెళ్ళిపోతుంది, సైన్స్ కింద రాదనమాట. అంటే సైన్స్ అంటే ప్రజెంట్, అంటే టెక్నాలజీ, సైన్స్ గురించి మాత్రమే తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ అండి స్పోర్ట్స్ కేటగిరీ. స్పోర్ట్స్ అంటే లేదు, మనకు తెలిసిందే, క్రికెట్, హాకీ, వాలీబాల్, ఫుట్బాల్ ఇలాంటివి అనమాట. అంటే పెద్ద పెద్ద గ్రౌండ్లలో, స్టేడియంస్లో జరుగుతూ ఉంటాయి కదా, వాటి గురించి అనమాట. అంటే ఏ టీంలో ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు గెలిచారు, వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఈ స్పోర్ట్స్ కేటగిరీ కిందకి వస్తాయండి. నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ ట్రావెల్స్ అండ్ ఈవెంట్స్ అండి. అంటే ట్రావెలింగ్కి సంబంధించి, అలాగే చిన్న చిన్న ప్రోగ్రామ్కి సంబంధించి, వాటికి సంబంధించినటువంటి కేటగిరీ ఈ ట్రావెల్స్ అండ్ ఈవెంట్స్ అండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.